గుడ్ ఆఫ్టర్నూన్ 130 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. బొగ్గు కంపెనీల నుంచి కిరణ్ ముడుపులు తీసుకున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వం చేసిన అవినీతికి ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారంటూ దుయ్యబట్టారు. వరంగల్ జిల్లాలో వస్తున్నా మీకోసం యాత్ర చేస్తున్న బాబు కరెంటు కష్టాలపై ధ్వజమెత్తారు. వస్తున్నాం మీకోసం యాత్రలో చంద్రబాబు కరెంట్ కష్టాలపై మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయని, బొగ్గు కంపెనీల నుంచి ముడుపులు తీసుకుంటున్న ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారని అన్నారు. బొగ్గు కంపెనీల నుంచి కిరణ్ కి 400 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు స్వయంగా పిసిసి అధ్యక్షుడే సోనియాకు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ రోజుండే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు బొగ్గును దిగుమతి చేసుకుని 400 కోట్లు కొట్టేశాడు. అది మనం చెప్పడం కాదు, వాళ్ళ పిసిసి అధ్యక్షుడే ఢిల్లీకి పోయి సోనియా గాంధీ గారికి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి వచ్చారు. మీరు ఒక వైట్ పేపర్ ఇవ్వండి, వాస్తవాలు చెప్పండి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఈ 9 ఏళ్లలో ఎంత కరెంటు కొన్నారు, ఎన్ని పౌర ప్రాజెక్టుల రాయితీలు ఇచ్చారు, ఎంతమంది వేరే రాష్ట్రాలకు అమ్ముకోవడానికి మీరు అనుమతి ఇచ్చారు, మొత్తం అన్ని కూడా వాస్తవాలు మా ప్రజల ముందర పెట్టండి. మీరు అవినీతికి పాల్పడ్డారు, అదే మరిగా మీకు కావలసిన వాళ్ళకి రాయితీలు ఇచ్చారు. దీన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. విద్యుత్ బిల్లులు ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయన్నారు చంద్రబాబు. పెరిగిన ధరలతో ప్రజలపై 13,500 కోట్ల రూపాయల భారం పడుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి అవినీతిని నిరూపించడానికి సిద్ధమని సవాల్ విసిరిన చంద్రబాబు విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజల తరపున టీడీపీ పోరాటానికి సిద్ధమవుతోందని అన్నారు. ఈ నెల 9న ఖమ్మంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పోరాట కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 9వ తారీఖున ఖమ్మం జిల్లాలో విస్తృత సమావేశం పెట్టి మీకు అండగా నిలబడేగా మీ తరపున పోరాడే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. వరంగల్ జిల్లాలో 10 రోజులుగా పర్యటిస్తున్న చంద్రబాబు ఆదివారం 14 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. యాత్ర పొడవునా కిరణ్ పై విమర్శలతో దాడికి దిగారు. విద్యుత్ కష్టాలపై ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో సీఎం కిరణ్ కుమార్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. కేంద్ర మంత్రి జయరాం రమేష్ తో కలిసి ఇందిర జలప్రభ నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన సీఎం ఉగాది నాటికి 100 రూపాయలకే నిత్యావసర వస్తువులను అందిస్తామని చెప్పారు. కేంద్ర పథకాలన్నీ సెంటిమెంట్ గా తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం కొత్త వజ్రకూటంలో ఇందిర జలప్రభ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్, గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి జయరాం రమేష్ ప్రారంభించారు. ఇందిర జలప్రభ ద్వారా రాబోయే 3 ఏళ్లలో 10 లక్షల ఎకరాలు అభివృద్ధి చెందుతాయని సీఎం చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం, నాబార్డ్ నిధులతో బీడువారిన భూముల్ని అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రితో కలిసి నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన సీఎం అర్హులకు ప్రయోజనం చేకూర్చేందుకే ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని అనుసంధానం చేశామన్నారు. ఆగస్టు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నగదు బదిలీ అమలు చేస్తామన్నారు కేంద్ర మంత్రి జయరాం రమేష్. ఈ పథకం వల్ల అవినీతికి ఆస్కారం లేకుండా నిరుపేదలకు నేరుగా ప్రభుత్వ లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం ఆధార్తో అనుసంధానమయ్యే వృద్ధాప్య పింఛన్లు, రేషన్, స్కాలర్షిప్ తదితర కార్యక్రమాల్ని ప్రారంభించారు. As I said, by end of August 2013, every district in Andhra Pradesh, every mandal of Andhra Pradesh, every gram panchayat of Andhra Pradesh will be on the micro ATM model. ఉగాది నాటికి రూపాయి కిలో బియ్యంతో పాటు కందిపప్పు, చింతపండుతో సహా నిత్యావసరాలన్నింటినీ 100 రూపాయలకే రేషన్ షాపుల ద్వారా అందిస్తామని సీఎం ప్రకటించారు. వచ్చే ఉగాది నుంచి ఇంకొక 5-6 మనం నిత్యావసర సరుకులు మీతో బియ్యంతో పాటు ఇవ్వడం జరుగుతూ ఉంది. దగ్గర 100 రూపాయల పైన మీకు మేలు జరిగే విధంగా మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. చింతపండు కానీ, పసుపు కానీ, మిరప్పొడి కానీ, ఉప్పు కానీ ఇటువంటివి కూడా జత చేసి 1 రూపాయి కిలో బియ్యంతో పాటు ఇవి కూడా ఇస్తున్నాం. సమావేశం ఆవరణలో వివిధ స్టాల్స్ ని సందర్శించిన సీఎం 133 కోట్ల రూపాయల్ని పావుల వడ్డీ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
గొల్లప్రోలు కార్యక్రమం ఆవరణలో సిపిఎం కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగదు బదిలీ బూటకమంటూ ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం పర్యటన ఆసాంతం హడావుడిగా సాగింది. గ్యాస్ ధరల్ని తగ్గించమంటూ మహిళలు నినాదాలు చేయడంతో సీఎం ఎక్కువసేపు ప్రసంగించకుండానే వెనుతిరిగారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ కేసులు ఎదుర్కొంటున్న అక్బరుద్దీన్ హైదరాబాద్ వచ్చారు. రాత్రి 3 గంటలకు లండన్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన అక్బర్కు ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎంపీ అసదుద్దీన్ కూడా ఎయిర్పోర్ట్కు వచ్చారు. అయితే అక్బర్ వ్యాఖ్యలపై దుమారం ఇంకా చల్లారలేదు. హిందూ సంస్థలతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఆందోళనలు రాస్తారోకోలు చేస్తున్నాయి. అక్బర్ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కొందరు, ఎమ్మెల్యే గిరి నుంచి తొలగించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని బహిరంగ సభల్లో మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలకు దారితీశాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారత జాతి సమైక్యతను దెబ్బతీసే విధంగా అక్బర్ వ్యాఖ్యలున్నాయంటూ రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు రోడ్డెక్కాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, శివసేన వంటి హిందూ సంఘాలు అక్బరుద్దీన్ పై పడగ విప్పి సిద్ధంగా ఉన్నాయి. హిందువులను కించపర్చేలా, వారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన అక్బరుద్దీన్ ను క్షమించేది లేదని పట్టుబట్టాయి. అక్బరుద్దీన్ మాటలపై పోలీసులు స్పందించిన తీరును కూడా కొందరు తప్పుపట్టారు. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసి ఎంఐఎం పార్టీ దేశంలో మారణహోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులతో కుమ్మక్కైందని ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిసి చర్యలు తీసుకోవాలని ఓ వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. మీరు మీ పార్టీ సభ్యులో లేకపోతే మీ కుటుంబమో హిందుస్థాన్గా మీరు భావించకపోవచ్చు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ముస్లింలు వాళ్ళు ఈ భారతదేశము, ఈ హిందుస్థాన్కు సంబంధించినటువంటి బిడ్డలే. పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఈ రకమైనటువంటి ఉపన్యాసాలు చేయడం లేదు. కాబట్టి దీనిపైన సమగ్రమైనటువంటి ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటో, దీని వెనుక ఉన్నటువంటి దేశద్రోహపు ఆలోచనంటూ ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి. దాని మీద మామూలు కేసులు కాదు, దేశద్రోహ చర్యలకు సంబంధించినటువంటి కేసులు ఆ యొక్క వ్యక్తుల మీద, ఆ పార్టీల మీద పెట్టాలనేదే ఈరోజు మేము గవర్నర్ గారికి ఇచ్చినటువంటి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో పిటిషన్ పడ్డాకే పోలీస్ శాఖ స్పందించింది. అక్బర్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ కొందరు వ్యక్తులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో కేసును పరిశీలించిన కోర్టు అక్బరుద్దీన్ పై కేసులు నమోదు చేయాలని ఉస్మానియా పోలీసుల్ని ఆదేశించింది. దీంతో సెక్షన్ 153A కింద ఓయూ పోలీసులు అక్బర్ పై కేసు నమోదు చేశారు. ఇటు రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై పలువురు పిటిషన్లు వేశారు. ఫిర్యాదును స్వీకరించిన కోర్టు అక్బర్ పై సెక్షన్ 295A, 298, 153A, 153, 121ల కింద కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్ పోలీసులను ఆదేశించింది. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ నిర్మల్ పోలీసులు, నిజామాబాద్ పట్టణ పోలీసులు అక్బరుద్దీన్ కు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 12 లో ఉన్న అతని నివాసానికి నోటీసులు అతికించారు. జనవరి 7న నిర్మల్, జనవరి 8న నిజామాబాద్ పోలీస్ స్టేషన్లలో అక్బరుద్దీన్ హాజరు కావాల్సి ఉంది. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు దారితీస్తుంటే అతని సోదరుడు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ఇదంతా రాజకీయ కుట్ర అని అభివర్ణించారు. మద్దతు ఉపసంహరించుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ అక్బరుద్దీన్ ను టార్గెట్ చేసిందని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయంటూ రంగారెడ్డి జిల్లా తాండూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని చెప్పుకొచ్చిన అసదుద్దీన్ అక్బర్ చట్టానికి లొంగిపోతారని ముందుగానే ప్రకటించారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఆయేంగే. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది. మద్దతు ఉపసంహరించుకునేందుకే కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారు. నిజామాబాద్ సభలో అక్బర్ వ్యాఖ్యలు అభ్యంతరకరమైతే
నిర్మల్ సభకు ఎందుకు అనుమతించారు? అక్బర్ వస్తారు, కోర్టులో హాజరవుతారు. हिंदुओं से नहीं है, हमारी लड़ाई बीजेपी से है, हमारी लड़ाई किरण कुमार रेड्डी से है. ఏదేమైనా అక్బరుద్దీన్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తూనే ఉంది. అక్బర్ అరెస్ట్ కావాలని ఆలస్యం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడుతోంది. అక్బర్ వ్యాఖ్యలతో మజ్లిస్ అసలు రూపం వెలుగులోకొచ్చిందని, వారి ఆగడాలను మరిన్ని బయటపెట్టేందుకు త్వరలోనే జనసజాగరణ చేపట్టనున్నట్టు బీజేపీ జాతీయ కార్యదర్శి లక్ష్మణ్ పేర్కొన్నారు. మజ్లిస్ మత విద్వేషాలను రెచ్చగొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతకానట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. లౌకికవాద పునాదులను ప్రజాస్వామ్య పునాదులను కాలరాచే విధంగా అక్బరుద్దీన్ యొక్క వ్యాఖ్యలు ఒక ఎమ్మెల్యే హోదాలో రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా, ఈరోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా చేసినటువంటి ఈ అక్బరుద్దీన్ ఓవైసీ సభ్యత్వాన్ని రద్దు చేసే వరకు బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుంది. ఇక అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసుల పర్వం కొనసాగుతూనే ఉంది. నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టు, మొన్న నాంపల్లి కోర్టును ఆశ్రయించిన ఆందోళనకారులు తాజాగా అనంతపురం జిల్లాలో 3వ పట్టణం పోలీస్ స్టేషన్లో అక్బర్ పై ఫిర్యాదు చేశారు. విద్యుత్ ఛార్జీలను మళ్లీ పెంచాలని ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కు సొంత పార్టీ నుంచే కరెంటు షాక్ తగులుతోంది. అర్థం పర్థం లేని నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కిరణ్ పై మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా భగ్గుమంటున్నారు. ఇక ప్రతిపక్షాలకు మాత్రం కిరణ్ ను తూర్పారబట్టేందుకు విద్యుత్ ఛార్జీలు మంచి అవకాశాన్ని కల్పించాయి. ఇక అధికారంలోకి రాననే నమ్మకంతోనే కిరణ్ విద్యుత్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో మరో విద్యుత్ ఉద్యమానికి పునాదులు పడుతున్నాయి. సర్కారు అనాలోచిత నిర్ణయాలు సామాన్యుల భుజాలపై మరింత భారాన్ని మోపుతున్న తరుణంలో ఉద్యమమై దిక్కంటున్నాయి రాజకీయ పార్టీలు. రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా హద్దు అదుపు లేకుండా కరెంట్ బిల్లులు పెంచడంపై అన్ని రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే సామాన్యుడిపై 12,000 కోట్ల రూపాయల అదనపు ఛార్జీల భారాన్ని వేసిన కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఇప్పుడు అదనంగా మరో 19,000 కోట్ల రూపాయల్ని జనం జేబుల్లోంచి వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది. కిరణ్ అనాలోచిత నిర్ణయాలపై ప్రతిపక్షాల కంటే ముందు స్వపక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యుత్ ఛార్జీల్ని మళ్లీ పెంచాలనే ప్రతిపాదనపై పార్టీ సీనియర్లతో పాటు మంత్రివర్గంలోని సభ్యులు కూడా మండిపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న కరెంట్ షాక్ లాంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేస్తున్నాయంటూ భగ్గుమంటున్నారు. చిరంజీవి కోటాలో మంత్రి పదవి దక్కించుకున్న మంత్రి సి రామచంద్రయ్య ఇప్పటికే ఘాటైన పదాలతో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణకు ఉత్తరం రాశారు. పార్టీ సీనియర్లతో సంప్రదించకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పుట్టి ముంచడం ఖాయమని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇటు ఎంపీ హనుమంతరావు విద్యుత్ ఛార్జీల పెంపుపై మండిపడుతున్నారు. విద్యుత్ ఛార్జీల్ని పెంచకూడదని, అలా చేస్తే పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు కరెంట్ షాక్ ఇస్తారంటూ అటు అధినేత్రి సోనియా గాంధీకి ముఖ్యమంత్రి కిరణ్ కు లేఖలు రాస్తామని తెలిపారు. కరెంట్ ఎప్పుడైతే పెంచిందంటే పూర్తిగా షార్ట్ కొట్టినట్టే మా అందరికి. మిగతా దగ్గర ఏది చేసినా కూడా కరెంటు కానీ వాటర్ మీద సెస్ పెంచినా, వాటర్ మీద నీళ్ళు పెంచినా, కరెంటు మీద యూనిట్ ప్రకారంగా పెంచినా ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. దీన్ని అపోజిషన్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. కాబట్టి దయచేసి పునరాలోచన చేయాలని ముఖ్యమంత్రికి రాస్తాను. అదేవిధంగా నేను మా నాయకురాలైనటువంటి సోనియా గాంధీ కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీ రాస్తాను. ఎందుకంటే ఆయన ఆలోచన చేయమని. ఎన్నికల ముందు అందరేమో ఏమి లేనోడు, 5 ఏళ్ళు గత 7-8 ఏళ్ల నుంచి పవర్ లేడు, నేను అన్ని ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, ఇయ్యేది ఒక్కటి లేదు అన్ని చెప్తుంటే మనం పవర్లో ఉండి పవర్ ఛార్జెస్ ఎందుకండి? ఇక ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన బాటపట్టాయి. వామపక్షాలతో పాటు బీజేపీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. ముఖ్యమంత్రి కిరణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. విద్యుత్ ఉద్యమంపై కార్యాచరణ రూపొందిస్తామని ఆయా పార్టీల నేతలు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామన్న నమ్మకం లేకనే ముఖ్యమంత్రి కిరణ్ సామాన్యుడికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని సిపిఎం, బీజేపీ విమర్శించాయి. గత 3 సంవత్సరాలలో దాదాపు 23,000 కోట్ల రూపాయల భారాన్ని ఇప్పటికే వేశారు. ఈ ఒక్క సంవత్సరమే 35% పైగా భారాల్ని
వినియోగదారుల మీద కానీ పరిశ్రమల మీద కానీ చిన్న పెద్ద పరిశ్రమల మీద కానీ వేయబోతా ఉన్నారు. 22వ తారీఖు పికెటింగ్ కార్యక్రమాల తర్వాత కలిసి వచ్చేటువంటి పార్టీలు సంఘాలు సంస్థలు అన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని నిర్ణయిస్తా ఉన్నాం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఛార్జీల యొక్క వడ్డన జరగలేదు. అలాంటి మొండి ధైర్యం ఈ ఒక ముఖ్యమంత్రికి ఉన్నది. ప్రజల మీద అక్కస్తోటి ప్రజలు ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలో రానివ్వరు. 2014లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. తెలుగుదేశం పార్టీ కూడా సర్కార్పై సమరానికి సిద్ధమవుతోంది. సర్కార్ అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ సామాన్యుడి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోందని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలపై అదనంగా ₹1 కరెంటు బిల్లు వేసినా చూస్తూ ఊరుకోబోమని ఆ పార్టీ నేత కంబంపాటి రామ్మోహన్ రావు హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖకు మంత్రిని కూడా నియమించలేని దుస్థితిలో ఉన్న సర్కారు ప్రజలపై ఎడాపెడా విద్యుత్ ఛార్జీల భారం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వ తేదీన జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో విద్యుత్ ఛార్జీలపై ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. ఏదో 1-2 రోజుల్లో ప్రతిపక్షాలు లేదా ప్రజలు రోడ్డు మీదకి వస్తారు, తర్వాత వాళ్లే మానుకుంటారనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం మరి ఈ విధంగా ఛార్జీల పేరుతో వడ్డనలు వదిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ప్రభుత్వం పెంచిన ఛార్జీలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పార్టీలో విస్తృత సమావేశం కూడా 9వ తారీఖు అధ్యక్షుల వారు పెట్టున్నారు. ఈ పెంచిన ఛార్జీల మీద మరి పార్టీలో చర్చించి రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కూడా చర్చ జరుగుతుంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటు రాజకీయ పార్టీలు 4 రోజులు రోడ్లపై ధర్నాలు చేసి వదిలేస్తాయని, నోరు మూసుకొని జనాలు కరెంట్ బిల్లులు చెల్లిస్తారనే ధైర్యంతో సర్కార్ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. కరెంట్ బిల్లుల వ్యవహారంలో సర్కార్పై ప్రజలు తిరగబడే రోజులు కూడా అతి త్వరలో ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. వెంటనే మళ్లీ పెంచదలుచుకున్న విద్యుత్ ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు.